ఔషధ నగరి సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ ద కీ కంపోనెంట్ ఆఫ్ దిస్. అన్నిటికన్నా ముఖ్యమైనది మెడిసిన్స్ యొక్క కాస్ట్. ఈరోజు భారతదేశంలో మనకు లభ్యమవుతున్న మెడిసిన్స్ కనుక చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు కావాలంటే రైట్ నౌ వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూరప్, ఇంపోర్ట్స్ ఫ్రమ్ యుఎస్. మన ఇండికేటర్స్ కూడా చూసినట్టయితే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఐఎంఆర్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఆర్ ఇమ్యునైజేషన్, ఇలాంటి ఇండికేటర్స్ అన్ని చూసినట్టయితే మన దేశంలో ఇంకా కూడా లభ్యత, అఫోర్డబిలిటీ అనేది లేకపోవడం వల్ల, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఇంకా కూడా చాలా హెల్త్ ఇండిసెస్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినా ఎవరు చెప్పినా మనం వెనుకబడే ఉన్నామని ప్రతి రిపోర్ట్లో కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకుంది అంటే అవర్ హోమ్ గ్రోన్ ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ హెవీలీ రిలయంట్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ ఏపీఐస్ అండ్ ఇంటర్మీడియట్స్ అండ్ దిస్ హెస్ బీన్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. అంటే ఈరోజు మన నగరంలో, హైదరాబాద్లో, తెలంగాణలో మనకున్న ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని మీరు గమనించినట్టయితే పెద్ద మొత్తంలో ఇంపోర్ట్స్ ఒక చైనా నుంచే మీరు చూసినట్టయితే నిజంగా ఆల్మోస్ట్ 66% ఆఫ్ ఏపీఐ ఇంపోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా. మీరు డొమెస్టిక్ ఇంపోర్ట్స్ మొత్తంగా కూడా చూసినట్టయితే దాదాపుగా ఒక చైనా నుంచి 66%, మిగతా 18% బయట, మొత్తం 84% ఇంపోర్ట్స్ మీద ఆధారపడే ఇండియాలోని మన రాష్ట్రంలోని పరిశ్రమ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే పెనిసిలిన్ లాంటి, అదే రకంగా ఇతర యాంటీబయాటిక్స్ కూడా, మనకి పెనిసిలిన్ కానీ లేదా కీ యాంటీబయాటిక్స్ వాటన్నిటికి సంబంధించి నిజానికి 100% ఈరోజు ముడి సరుకును మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. చైనా, ఇందాక నేను చెప్పినట్టు 66% ఇంపోర్ట్స్ ఏపీఐలో చైనా నుంచి వస్తుంటే మొత్తం ఒకవేళ దాన్ని అబ్సల్యూట్ నెంబర్స్ రూపంలో లెక్కగడితే 13,853 crore ఈజ్ ద టోటల్ క్వాంటమ్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అలోన్, ద ఏపీఐ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అలోన్, అండ్ దిస్ ఇస్ గ్రోయింగ్. ఇది పెరుగుతూ ఉంది. మరి ఈ ఛాలెంజ్ని అడ్డుకోవాలంటే, ఈ ఛాలెంజ్ని అధిగమించాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ గుడ్ హెల్త్ కేర్ టు పీపుల్. హెల్త్ కేర్ హ్యాస్ టు బి యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అన్నప్పుడు ద ఓన్లీ థింగ్, ద గోల్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ఇండియా షుడ్ బి రెడ్యూసింగ్ ద రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్. అంటే దిగుమతుల మీద మనం ఏదైతే ఈరోజు ఆధారపడి ఉన్నామో దాన్ని తగ్గించడం మూలాన మాత్రమే మనం మెడిసిన్స్ యొక్క కాస్ట్ కూడా భవిష్యత్తులో, కాస్ట్, లభ్యత రెండింటిని కూడా చేయగలుగుతాం. దానికోసం మరి ఏం చేయాలి? దానికోసం ఏం చేయాలి అన్నప్పుడు సహజంగానే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. మన రాష్ట్రంలో, మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అంటా ఉన్నాం, ఈరోజు మేక్ ఇన్ తెలంగాణ అంటున్నాం. వీ హ్యావ్ టు స్కేల్ అప్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అది జరిగినప్పుడు మాత్రమే ఈ రిలయన్స్, ఈ ఆధారపడడం, ఈ అనివార్యత ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ ఉందో అది తగ్గుతుంది. నౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ యూనివర్సల్ హెల్త్ కేర్ ఈజ్ అచీవ్డ్, because unless you improve competitiveness with someone like China, vis-a-vis China, unless you improve that, you cannot achieve it. Now, obviously you have to have supporting policies. గవర్నమెంట్ల పరంగా పాలసీసు, మన విధానాలు కూడా దానికి అనుకూలంగా ఉంటేనే ఈ రకంగా సాధించవచ్చు. సరే, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, ఎక్కువ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ల ముందు ఉండే ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నప్పుడు ఈరోజు మనకు హైదరాబాద్లో మీకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ ఫార్మా సిటీ చుట్టూ 3 రకాల కన్సర్న్స్ ఉన్నాయి, 3 రకాల అనుమానాలు ఉన్నాయి. There are 3 concerns with respect to Hyderabad Pharma City. Number 1 is pollution. Number 2, local employment. Number 3, compensation. These are the 3 key concerns all the stakeholders with respect to Hyderabad Pharma City have been expressing. Now, if I have to scale up my manufacturing, ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నప్పుడు పాలసీ సపోర్ట్ ఉండాలి గవర్నమెంట్ వైపు నుంచి. రెండో వైపు ఏం చేయాలి? మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్కి ఊతం ఇవ్వాలి అనేది ఆలోచించినప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 3 decades. గడిచిన 3-4 దశాబ్దాలుగా హైదరాబాద్ చుట్టూ జరిగింది ఇది. అన్స్ట్రక్చర్డ్, ఫ్రాగ్మెంటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే కొన్ని ఫార్మా యూనిట్లు పాషమైలారంలో, కొన్ని జీడిమెట్లలో, కొన్ని బాలానగర్లో, కొన్ని పటాన్ చెరువు దగ్గర, కొన్ని చౌటుప్పల్లో, కొన్ని పాషమైలారంలో, ఈ రకంగా దాదాపు 5, 6, 7 ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం ఈ పారిశ్రామిక వాడలు ఉన్నాయి. దీనివల్ల ఏం జరిగింది అంటే ఎక్కడికక్కడ ఈటీపీలు కట్టాలి. ఏ యూనిట్ కాదు, ఇప్పుడు జీడిమెట్లో ఉంది, వాళ్ళు ఒక ఈటీపీ కట్టుకోవాలి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలి, వాళ్ళు మొత్తంగా దిస్ ఇస్ రీడ్యూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్.
అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ క్లస్టర్ యూ హ్యావ్ టు డూ ఆల్ ద కామన్ ఫెసిలిటీస్. దానివల్ల డబ్బులు అదనంగా ఖర్చు అయ్యాయి, ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ వచ్చింది, దానివల్ల స్కేల్ కూడా రాలేదు. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఒక చోట సంఘటితంగా సామూహికంగా చేసే కార్యక్రమంలో వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా రాలేకపోయినాయి. దీనన్నిటితో పాటుగా అన్నిటికన్నా ముఖ్యం పొల్యూషన్ వచ్చింది. పొల్యూషన్ ఈజ్ అ రియాలిటీ, దాని నుంచి నేను తప్పించుకోదలుచుకోలేదు. మీరు మొన్నటికి మొన్న కాజీపల్లిలో చూశారు, అక్కడ ఉండే 2 చెరువుల నుంచి ఆ 2 చెరువుల్లో కూడా చెరువులో చేపలు చనిపోయాయని చెప్పి పత్రికల్లో సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. దానికి కారణం ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మా యూనిట్స్లో కానీ ఇంకోటి కానీ అక్కడ ఈటీపీలు సరిగ్గా లేకపోవడం, ఉన్నా పని చేయకపోవడం, పని చేస్తున్నా మానిటరింగ్ అనేది లేకపోవడం. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మానిటరింగ్. ఇప్పుడు పీసీబీ అనే వ్యవస్థ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సమర్థవంతంగా మానిటర్ చేయాలంటే 10 ప్రాంతాల మీద దృష్టి పెట్టి పనిచేయడం ఈజీనా, లేదా ఒక చోట దృష్టి పెట్టి సంఘటితంగా ఒక చోట పనిచేయడం ఈజీనా అని ఆలోచించినప్పుడు సహజంగానే సంఘటితంగా కనుక ఇండస్ట్రీ ఉంటే మానిటరింగ్ కూడా అంతే ఎఫిషియెంట్గా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్ఎఫిషియన్సీ మేక్స్ యూ అన్కాంపిటేటివ్. ఈరోజు గ్లోబల్ స్కేల్లో కాంపిటీషన్ చేయాలి, అందరితో కంపీట్ చేయాలన్నప్పుడు inefficiencies that are brought in by this unstructured growth have impeded our growth as a country, and that is what we are trying to change with this structured, concentrated, developed manufacturing methods that we are going to deploy through Hyderabad Pharma City. What do we have which is different from all these clusters in Hyderabad Pharma City? We have shared infrastructure, common effluent treatment plant ఉంటుంది. అంటే అందులో రేపటి రోజున వచ్చే అన్ని యూనిట్స్కు ఎవరి యూనిట్కి వాళ్ళు ఈటీపీ పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వమే నేరుగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడుతుంది. దానిలో మీ డిశ్చార్జ్ బట్టి, ఉదాహరణకి మీ డిశ్చార్జ్ ఒకవేళ మీ లిక్విడ్ డిశ్చార్జ్ ఒకవేళ 2 mld అనుకోండి, యూ విల్ ఓన్లీ పే ఫర్ దాట్. ఇట్స్ ఎ పేపర్ యూజ్ మోడల్ వేర్ హైదరాబాద్ ఫార్మా సిటీ, ఎనీ యూనిట్ హూ ఇస్ సెట్టింగ్ ఇట్ అప్ విల్ బి basically going through a mechanism, a very efficient mechanism where pollution will be handled extremely effectively. Now this shared infrastructure will improve your capital efficiency. అంటే మళ్ళీ ఏ యూనిట్ ఆ యూనిట్ కట్టుకోవడం వల్ల వచ్చే ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి నేరుగా ఒకటే చోట మీరు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కట్టడం వల్ల, ఐ కమ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఇన్ అ బిట్, దానివల్ల మీకు అడ్వాంటేజెస్ వస్తాయి. దాంతోపాటు పూల్డ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ విల్ డ్రైవ్ డౌన్ ద వేరియబుల్ కాస్ట్. బికాస్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్, మన కాంపిటీషను ఇండియాలోని ఇంకో రాష్ట్రంతో కాదు, ఇంకో ఫార్మాసిటీతో కాదు. you're competing with China, you're competing with the rest of the world, which have achieved this scale, which have done exceptional jobs, which have done extremely well when it comes to containing their costs and making healthcare affordable and accessible to their people. Now, that is exactly what we are trying to achieve by way of building this large pharma park. Now, Hyderabad Pharma City యొక్క వివరాలు ఇప్పుడే మీరు చూశారు. మళ్ళీ ఒకసారి మీకు క్లుప్తంగా, మొత్తం ఫైనల్ ఫేజ్ అయ్యేసరికి మనం దీన్ని ఒకటేసారి ఇంత మొత్తం చేయలేం. ఏ ప్రభుత్వమైనా ఈ దేశంలో కానీ, దేశ ప్రభుత్వమే కానీ ఏకకాలంలో 19,333 ఎకరాల ప్రాజెక్టు చేయలేదు. దశల వారీగా హైదరాబాద్ ఫార్మా సిటీని చేపడతాము. మొత్తం తుది దశ, ఫైనల్ వెన్ ఇట్స్ కంప్లీట్, హైదరాబాద్ ఫార్మా సిటీ టోటల్ ఏరియా వుడ్ బి 19,333 acres, అంటే నియర్లీ 20,000 acres అనుకోండి. It will be a new international benchmark for smart and sustainable integrated industrial city. What do I mean by integrated? I'll come to that in a minute. And it will be the largest industrial cluster in the world. ప్రపంచంలోనే ఫార్మస్యూటికల్స్కి, బల్క్ డ్రగ్స్కి సంబంధించిన లార్జెస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ దేశంలో కాదు, మన భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే దిస్ విల్ బి ద లార్జెస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఫర్ ఫార్మస్యూటికల్స్ అలోన్. కేవలం ఫార్మా మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో తీసుకున్న ఏకైక ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే కాబోతా ఉంది. ఇందులో మనకు అన్నీ కూడా ఉండబోతా ఉన్నాయి. కేవలం ఒక మ్యానుఫ్యాక్చరింగే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కాస్ట్ తగ్గాలి ఏకకాలంలో అన్నప్పుడు R&D చాలా ఇంపార్టెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ప్రస్తుతం జెనరిక్స్ మాత్రమే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, R&D మీద ఎక్కువ పెట్టడం లేదు. కానీ భవిష్యత్తులో అది మారే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం కూడా మనం ప్రపంచ స్థాయిలో ఉండే ప్లేయర్స్ అందరికీ కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన దగ్గర టాలెంటెడ్ సైంటిస్టులు ఉన్నారు కాబట్టి వారిని కూడా రిక్రూట్ చేసుకుని అమెరికాలో ఉత్పత్తి చేసే కాస్ట్ కంటే చాలా స్వల్పమైన ధరతో, కాస్ట్ కాంపిటేటివ్నెస్, ఇఫ్ యూ హ్యావ్ టు కంపీట్ ఆన్ అ గ్లోబల్ స్కేల్, R&D ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. R&D, you have large pharma companies across the world spending billions and billions of dollars, but they can do the same kind of work in India, in Hyderabad Pharma City, at a much lesser cost if they engage the local scientists, if they can deploy the local technologies. That is what we are trying to achieve by way of education,
training, residential and commercial facilities, all within this park. Now, I'll come to the details of that in a second. This is the overall look of Pharma City. మనం ఇందులో ఫాలో అవుతున్న కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ ఫార్మా సిటీ ఫాలోస్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడవద్దు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ప్లీజ్ కైండ్లీ గో అవుట్ అండ్ టాక్. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు, జగదీష్ గౌడ్ గారు, వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి మాట్లాడవద్దు, డిస్టర్బ్ చేయవద్దు, మాట్లాడుతుంటే బయటకు వెళ్ళండి. Hyderabad Pharma City will follow a principle of live, work, learn, play. So, when I say live, work, learn, play, చాలా మందికి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఒక అనుమానం ఉంటుంది. మా పరిస్థితి కూడా బాలానగర్ మాదిరిగానో పటాన్ చెరువు మాదిరిగానో మాది కూడా తయారవుతుందేమో. మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే ఇందులో పనిచేసే వాళ్ళు, ఇందులో ఉండే ఉద్యోగులు, ఇందులో ఉండే సైంటిస్టులు, వారు కూడా ఫార్మా సిటీ లోపలే నివాసం ఉండబోతా ఉన్నారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. సో సహజంగానే యూనిట్ పెట్టి అక్కడ డంప్ చేసి గతంలో జరిగిన విధానాల్లో పక్కన విలేజెస్ ఎఫెక్ట్ అయినాయి. కానీ ఇక్కడ పని చేయబోతున్న వాళ్ళే అందులో నివాసం ఉండబోతా ఉన్నారు. సో సహజంగానే దే హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ దట్ దేర్ ఎన్వైరన్మెంట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్. సో ఇందులో మనం ఎంత ఏరియా డిజిగ్నేట్ చేసామని నేను క్లియర్గా మీకు చెప్తాను. దిస్ ఈస్ ద ఏరియా విచ్ వీ హెవ్ చోజన్ ఫర్ లివ్ అండ్ ప్లే. అంటే మొత్తం హౌసింగ్, అమ్యూనిటీస్ అన్ని కూడా ఈ భాగంలో రాబోతా ఉన్నాయి. ఎల్లో భాగంలో, ఈ బ్లూ భాగం మీరు చూసినట్టయితే దిస్ ఇస్ వేర్ వీఆర్ సెట్టింగ్ అప్ అ లార్జ్ ఫార్మా యూనివర్సిటీ. టాలెంట్ పూల్ కావాలి. మరి ఇట్లాంటి ఇంత పెద్ద పార్క్లో, లక్షలాది మంది పనిచేసే పార్క్లో మరి అక్కడ కాన్స్టెంట్ ఫీడర్ ఉండాలి మన స్కిల్డ్ మ్యాన్ పవర్కి. దానికి సంబంధించి ఒక అత్యాధునికమైన ఫార్మా యూనివర్సిటీ కూడా నెలకొల్పబోతా ఉన్నాం. అది కూడా ఇక్కడ ఉంటుంది. ఈ వర్క్ ఏరియాలో యూ హ్యావ్ బోత్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. అల్టిమేట్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా తయారు చేసింది మనం ఏదో హైదరాబాద్లో కూర్చొని చేయలేదు. ప్రపంచంలోనే కొన్ని ప్రఖ్యాతిగాంచిన ఇండస్ట్రియల్ పార్క్స్కి మాస్టర్ ప్లానింగ్ చేసిన సుర్బానా జురాంగ్, దే హవ్ డన్ టువాస్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ సింగపూర్, దే హవ్ డన్ కపుల్ ఆఫ్ పార్క్స్ ఇన్ చైనా, షుజౌ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ చైనా, తియాన్జిన్ ఈకో పార్క్ ఇన్ చైనా, న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ సింగపూర్, and they have done more than, I think, many other industrial parks in Middle East also. I can give you all the details. So వారు దీనికి సంబంధించిన మాస్టర్ ప్లానింగ్ చేశారు. ఈ మాస్టర్ ప్లానింగ్ కూడా మనం ఏదో ఆషామాషిగా చేయలేదు. అంటే ఒక భూమిని తీసుకొని దాని 4 గీతలు గీసేసి ఇది అని చెప్పలేదు. దానికి కూడా కొంత సైంటిఫిక్గా, హేతుబద్ధంగా ఎయిర్ ఫ్లో స్టడీస్ చేశాం. ఎటువైపు ఉంటే ఇప్పుడు ఇందులో ప్రజలు నివాసం ఉండాలి అన్నప్పుడు మరి వారికి ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎటువైపు మనం కరెక్ట్గా చేయగలుగుతాము, ఎట్లా అయితే చేయగలుగుతాం అనేది సైంటిఫిక్గా స్టడీ చేసిన తర్వాతనే ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా వర్క్ కూడా జరిగింది. దిస్ ఇస్ బేసికలీ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఈ ప్లానింగ్లోనే ఈ 3 క్లస్టర్స్ కూడా లివ్ అండ్ ప్లే, లెర్న్ అండ్ వర్క్, మొత్తంగా ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కాబోతా ఉంది. అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టు యూ హ్యావ్ different kind of industries in here. In fact, if you think about it, cluster-based approach, there is one advantage. It is not just about pharma industry and bulk drugs. Tomorrow, cosmetics is a big industry which is shaping up really well in India. Cosmetics industry kuda, danlo chala ingredients come, it's a logical extension to the pharma and bulk drugs and chemicals industry. Now, what we're looking at is not just the primary industrial clusters. We're also looking at ancillary industries. We're looking at logistics. We're looking at multiple things. Udaharanaki, pharma is one of our biggest exporters. So you need packaging. So that industry also we've provisioned for. Now the other thing, like I've mentioned, skill development, R&D, innovation and incubation. All of it, again, will also happen. And ఇంత పెద్ద మంది ఇక్కడ మరి నివాసం ఉంటున్నప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ ఉండాలి. అక్కడ స్కూళ్ళు ఉండాలి, పాఠశాలలు ఉండాలి, అంగన్వాడీలు ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి. అవన్నీ కూడా ఈ స్పేస్లోనే రాబోతున్నాయి. కాబట్టి why do we need such large amount of land? This is why. We are building world's largest pharma industrial cluster. There are other parks, don't get me wrong. There are other industrial parks which are far larger. But this is going to be the largest pharma industrial cluster in the world. Now, this will also have plug and play infrastructure. What do I mean? The biggest challenge when you set up a new pharma unit or a new bulk drugs unit, what is it? ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ పెట్టాలన్నా 2 things are compulsory. మీకు ల్యాండ్ కావాలి సహజంగానే, అక్కడ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అదే రకంగా పొల్యూషన్ స్టడీసు, పబ్లిక్ హియరింగు, ఇవన్నీ కూడా జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే TS IPAS ద్వారా we have been leading and we've been pioneering the country
in making it easy to do business in Telangana. So we've gone a step forward and we are creating plug and play infrastructure in here, which will ensure that all of our investors, potential investors, prospective investors, their life cycle in terms of setting up a new unit is reduced significantly so that they can hit the ground running. ఇనీషియల్గా మనం ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించుకునే విధంగా మొత్తం పార్క్ మొత్తానికి ఏకకాలంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటున్నాం. తద్వారా మీకు ఏమవుతుందంటే ఒక న్యూ యూనిట్ స్టార్ట్ చేయాలంటే పార్క్లో మళ్ళీ పర్యావరణ అనుమతులు అవసరం లేకుండా మొత్తం పార్క్ సంబంధించిన ఒక హోలిస్టిక్, అంటే ఇమ్మీడియట్గా ఒక ఫార్మా యూనిట్ పెట్టాలి అంటే ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. వీవ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆఫ్ పొల్యూషన్ బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ముచ్చర్ల, అరౌండ్ హైదరాబాద్ ఫార్మా సిటీ. ముచ్చర్ల కానీ ఆ చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల సోదరులకు కానీ మా విజ్ఞప్తి ఒకటే, పొల్యూషన్కి సంబంధించిన ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ఆందోళన కానీ, దయచేసి దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, విష ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 30-40 ఏళ్ల కిందట జీడిమెట్లలోనో, బాలానగర్లోనో, రామచంద్రాపురంలోనో, పటాన్చెరులోనో పెట్టిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆనాడు టెక్నాలజీస్ లేవు, కానీ ఈరోజు టెక్నాలజీస్ ఉన్నాయి. ఈరోజు మనం పెట్టబోయే పార్కులో అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతూ ఉన్నారు. ఇదివరకు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మనం పనిచేసే పార్కులో వీఆర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ స్క్రూటినీ, వీఆర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ ప్లానర్స్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అద్భుతమైన అపురూపమైన పార్కులు నిర్మాణం చేసిన వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మా టీం కూడా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేసింది. పొల్యూషన్కి సంబంధించి ఎంత తిరిగామంటే ఇప్పటికే ఐ థింక్ ఐల్ హ్యావ్ టు షేర్ విత్ యూ. నేను మా సెక్రటరీ గారు స్వయంగా సింగపూర్లో 2 పార్కులకు వెళ్ళాము. టువాస్ ఇండస్ట్రియల్ పార్క్ వెళ్ళాము, దాంతోపాటు న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ పార్క్, 2 బయోసిటీ అంటారు అక్కడ. ఈ రెండింటికి మేమే పోయి ఈ సుర్బానా జొరంగ్ వాళ్ళని తీసుకునే పోయినాం. అక్కడ మేము చూసింది ఒకటే, మన దగ్గర ఈరోజు మీరు బాలానగర్ పోయినా ఇంకొకటికి పోయినా అక్కడ గాల్లోనే తేడా కనిపిస్తుంది. గాల్లో పోగానే అక్కడ వాసన వేరేలా ఉంటుంది, నీళ్లు వేరేలా ఉన్నాయి. అక్కడ మేము పర్టికులర్గా అదే చూసాం. ఇక్కడ గాల్లో ఎలాంటి వాసనలు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళ సంగతి ఏంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వెళ్ళాము. దాంతోపాటు మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు స్వయంగా చైనాలో సూచౌ ఇండస్ట్రియల్ పార్క్ విజిట్ చేశారు. సూచౌ ఐ డోంట్ నో హౌ ఇట్స్ ప్రొనౌన్స్డ్ ఎగ్జాక్ట్లీ, సూచౌ ఇండస్ట్రియల్ పార్క్ అనే పార్క్ని వారు కూడా విజిట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత వారు చెప్పింది ఒకటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న అనుభూతి కలగలేదు, ఒక టౌన్షిప్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు అనిపించింది. ఆ రకమైన నిర్మాణాలు మీరు చేయండి, ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, ప్రజలకి కాలుష్యం పట్ల అనుమానం ఉండకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశం ఇచ్చారు. దానికి అనుగుణంగా మా జయేష్ రంజన్ గారిని, మా డైరెక్టర్ శక్తి గారిని, ముఖ్యమంత్రి గారి మన ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి గారు, అదే రకంగా జయేష్ గారి కంటే ముందున్న ఇండస్ట్రీ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, వీరందరూ కలిసి ఒక బృందంగా నార్త్ క్యారోలైనాలో రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్ అని అమెరికాలో ఉంటే అక్కడికి వెళ్ళారు. ఇంగ్లాండ్లో బయోసిటీ నాటింగ్హామ్లో ఉన్నది, దానికి వెళ్ళారు. ఐర్లాండ్లో క్లస్టర్ ఉంటే అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఉండే సిఈటిపిని స్టడీ చేయడానికి, కాంప్రిహెన్సివ్ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటిలో ఉన్న టెక్నాలజీస్ ఏంటి, హూ ఆర్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, how can we invite them to Telangana and Hyderabad to address this concern with pollution, because that is the biggest concern of people, that their water bodies would disappear, that their air quality would disappear, that their ground would be polluted. వీటిని అడ్రస్ చేయడానికే ఇంత శ్రమ తీసుకున్నాం. బెల్జియంకి పోయినారు, బెల్జియంలోని డిఫరెంట్ కంపెనీస్ పోయారు, జర్మనీకి వెళ్ళారు. సో వీవ్ ట్రావెల్డ్ ఇన్ యూరప్, యుఎస్ అండ్ చైనా అండ్ సింగపూర్. ఆల్ ఆఫ్ అవర్ టీమ్స్, గవర్నమెంట్ టీమ్స్ have gone there, worked with these parks. And I promise you and I assure you that we are going to take utmost care about environment and pollution. Now, దీన్ని ఏదో మాటలు మాత్రంగా పొలిటికల్గా చెప్తే సరిపోదు, నాకు కూడా తెలుసు. అందుకే we've also done studies. And what have we done? We have done wind for dilution, wind for spread studies, and that information is again available in the environmental impact assessment also, and EIA report which has been submitted. I'll come to that details in a second. Now, this is how we are zoning the land use within Pharma City. Industrial zone, about 46%, and the rest of the details are available up for you. Green spaces kani, open spaces kani, 21%. Ade rakanga university, oka 1% untundi. Public zones, oka 5% untai. Residential zone, 9%. Ante, industrial zone ki 46% pedite, migata simhabagam, 54%
of the total land will be utilized for other activities. So you have to understand why we need such a scale, such a park, and why we need such land. Now, coming to the detailed study that has been done by our teams, we have done many studies. Pollution study through the computational fluid dynamics. This information is available, and this is up for scrutiny. ఇదేదో మేము ఆషామాషిగా చేసింది కాదు. ఇన్ని రోజులు చాలామంది అన్నారు, మమ్మల్ని రాజకీయంగా కూడా విమర్శలు చేశారు. 2 ఏళ్ల కింద అనౌన్స్ చేశారు ఫార్మాసిటీ, ఏమైంది అన్నారు. ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఇట్ విల్ టేక్ టైం. Ever since it has been announced, ever since Honorable Chief Minister has announced this program, we have taken time to study and conduct all these scientific studies to ensure that all the apprehensions in public are allayed. All the fears in public with respect to pollution are addressed adequately. And before we go any further, wanted to ensure that eco-friendly plan ఒకటి తయారు చేసి దాని ద్వారా మొత్తంగా ప్రజలకు కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే ఎనర్జీ మేనేజ్మెంట్ మీద, air quality management mida, water management mida, they've all been studied through advanced computational fluid dynamics and also analytics by our teams, and those reports are again available for you. Now there are 3 key aspects to pollution: air quality, waste or the toxic water that gets generated by way of liquid discharge, and the solid waste that gets generated. Now we have planned and we have created proper schemes for each of these 3 aspects. And all of పెద్ద ప్రాజెక్ట్ చేసే క్రమంలో డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా కాంగ్రెస్ నాయకులు నోటికి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. వారికి కావాలంటే గవర్నమెంట్ని అడిగితే వారికి కూడా డిపిఆర్ ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదు. లెట్ దెమ్ ప్లీజ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్, లెట్ దెమ్ క్లియర్ ఆల్ దేర్ అప్రిహెన్షన్స్. ఏమాత్రం అనుమానం లేకుండా చక్కగా కూర్చుని చదువుకొని వారికి రాకపోతే ఎవరితోనైనా చెప్పించుకొని అర్థం చేసుకుంటే మంచిదనేది నా విజ్ఞప్తి. నౌ దీస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్. I can go on and on about the details on what we've planned, but essentially the park has been sequestered into different components. There are common facilities, there are centralized plans, like effluent management obviously has to be centralized, as I have mentioned. Exactly like that, mali waste management kuda centralize cheyali, lepothe inefficiencies creep in. Ante centralized kendrikritamaina solid and liquid waste management is a essential and a key component of the park. And I can't repeat and I can't reiterate this enough. ఆ పార్క్లో పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతా ఉన్నారు, అదే ప్రాంతంలో నివాసం ఉండబోతా ఉన్నారు. దట్ షుడ్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్ దట్ ద పార్క్ విల్ ఎన్షూర్ దట్ ద లిక్విడ్ అండ్ ద సాలిడ్ వేస్ట్ ఇస్ tackled completely in a very efficient method. And then we also have cooling systems and heating systems. In fact, energy management again is a key component of this. So we also have thought through this. I can give you more details. I'm not a scientist, but I won't go into the details of it, but I can give you more details, and I can give Shakti, give you more details of that also. Essentially, మనం అనుకున్న పద్ధతిలో ఈ ప్రాజెక్టు కావాలి. అల్టిమేట్గా మెడిసిన్స్ కాస్ట్ తగ్గాలి. ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ షుడ్ కమ్ డౌన్. ఇండియా షుడ్ బికమ్ a globally competitive player in pharma manufacturing, in research and development అన్నప్పుడు ఇలాంటి వన్ సింగిల్ కాంప్రిహెన్సివ్ ఈకోసిస్టమ్ అనేది అత్యవసరం. అందుకే ఆ ఉద్దేశంతోనే ఒక పాలసీ ఫ్రేమ్వర్క్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, దాంతోపాటు పూర్తి స్థాయిలో నియంత్రణ పొల్యూషన్ మీద కానీ, అదే రకంగా ఇతర ప్రజల కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ ఇవన్నీ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దాంతోపాటు నౌ I should come to the project benefits. What are we trying to achieve? Like I said, obviously making India a global player in pharma manufacturing, making us cost competitive across the world, competing with a country like China, making sure that Indians get most of the job opportunities that are created by way of pharmaceutical production and the ever-changing models within this industry. How do we leverage that? Adi చూసుకునే దానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ఫార్మాసిటీ ఉండబోతా ఉంది. Direct employment through pharmacity will be 1.7 lakhs. 1,70,000 మందికి ఫార్మాసిటీ ద్వారా మనం ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. పరోక్షంగా కూడా సహజంగానే ఏముంటుందంటే దానికి 2 రెట్లు ఉంటుంది పరోక్ష ఉపాధి అవకాశాలు. 2 కలుపుకున్నట్టయితే 4,20,000 మందికి 4.2 lakh people will be getting employment directly and indirectly by way of this pharmacity. Now one of the biggest concerns has been ఎక్కడన్నా ఏదైనా ఇండస్ట్రీ వచ్చినప్పుడు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. వాట్ వీ హెవ్ డన్ ఇన్ ఫార్మాసిటీ, వాట్ వీ హెవ్ ప్లాన్డ్ ఇన్ ఫార్మాసిటీ ఇస్ we are going to set up a state-run, industry-supported, industry-aided, state-run
skill development center focusing on giving skilled, unskilled, and semi-skilled jobs to the local youth. This has never been done before. Typically, industry is encouraged, but local employment is not encouraged. ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో కేవలం చాలాసార్లు ఏమవుతుందంటే ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రియలిస్ట్ని అడిగితే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని వారు ఏమంటారంటే అన్స్కిల్డ్ ఇస్తామండి, విల్ గివ్ యూ అన్స్కిల్డ్ జాబ్స్, వీ నీడ్ స్కిల్డ్ పీపుల్ అండ్ సెమీ స్కిల్డ్ పీపుల్, సో ప్లీజ్ డోంట్ ఇంపోజ్ అపాన్ అస్. వీఆర్ నాట్ ఇంపోజింగ్. గవర్నమెంట్ విల్ ట్రైన్ ద యూత్ at our cost. గవర్నమెంట్ ఖర్చుల మీద గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం స్థానిక ఇండస్ట్రీకి అవసరమయ్యే స్కిల్ సెట్ని లోకల్ పిల్లలకి ఇచ్చే విధంగా తర్ఫీదుని ఇవ్వబోతా ఉన్నాము. కాబట్టి అక్కడ ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబంలో కూడా ఒకరికి జాబ్ వచ్చే విధంగా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవ్రీబడి హూస్ ఫోర్గోయింగ్ ల్యాండ్, ఎవ్రీబడి హూస్ లూజింగ్ ల్యాండ్ ఇన్ ఫార్మా సిటీ, they'll get a direct job in pharma city. I assure you, government assures you. And if you do not have the skill set, we will train you, we will skill you at our cost. ప్రభుత్వం తన ఖర్చులతో తర్ఫీదునిచ్చి ప్రతి ఒక్క ల్యాండ్ లూజర్కి ఎవరికైతే నష్టపరిహారం కూడా వస్తూ ఉందో వారికి వారి కుటుంబంలోంచి ఒకరికి ఖచ్చితంగా ఫార్మా సిటీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ద ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ in pharma city are to the tune of nearly 64,000 crores, which roughly translates to how many $billion? Around 10.5 to $11 billion, depending on the currency fluctuations. Now, estimated exports out of pharma city are 58,000 crores. Currently, I think we are somewhere near the 20,000 crore mark. Somewhere near plus or minus this or that way, around 20,000 crores lo unnam ippudu. Kani pharma city ayin tarvata exports 58,000 కోట్ల కంటే దాదాపు 2.5 రెట్లు 3 రెట్లు దాదాపు పెరుగుతాయనేది మన అంచనా. అండ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్, లైక్ ఐ సెడ్, వరల్డ్ క్లాస్ ఫార్మా యూనివర్సిటీ పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. వీఆర్ ఎంగేజింగ్ విత్ మల్టిపుల్ యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్. వరల్డ్ క్లాస్ అన్నప్పుడు ఏదో మనం ఇక్కడ ఏదో ప్రైవేట్ యూనివర్సిటీని పట్టుకొచ్చి పెట్టేది కాదు.